ఎజెకియా ఫ్రాన్సిస్ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ నా సేవ ప్రారంభ జీవితాల్లోనే నన్ను ఎంతగానో బలపరిచింది. ఆ దైవజనం నేను అసలు మర్చిపోలేను. వ్యక్తిగతంగా ఎప్పుడు కలుసుకోలేదు, పుస్తకమే. కానీ ఐ వాజ్ సో మచ్ బ్లెస్డ్. నా సేవా జీవితం ప్రారంభంలోనే ఆయన పుస్తకం దొరికింది. నిజంగా నేను చదువుకుంది చాలా తక్కువ, పుస్తకాలు కూడా చాలా తక్కువ, సాక్ష్యాలు తప్ప ప్రసంగాలు చదవను అసలు నేను. కానీ చదివిన 2-3 ప్రసంగాలు సరైన చదివేశాను. దేవునికి స్తోత్రం. ఆయన రాశారు విజ్ఞాపన విశిష్టత. నా పుస్తకం చదివాను నా సేవ ప్రారంభంలో. తిప్పి పారేసింది అంతే పుస్తకం. అది పుస్తకం అంటే ఎంత అద్భుతం. దొరికితే చదవండి, వదిలిపెట్టకండి పుస్తకం. ద ఎక్సలెన్స్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన విశిష్టత, తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంది. ఒకటి చదవాల్సిన పుస్తకం అసలు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్. ఏం అద్భుతమైన పుస్తకం అండి. సేపట్లో పుస్తకం మొత్తం చదివేశాను. చదివించింది పుస్తకం, అది టాలెంట్. బుద్ధిగా మనం టెన్షన్ పోటీ పెట్టుకుని చదివేయటం కాదు, పుస్తకం చదివించేసింది, అది అభిషేకం. ప్రార్థన జీవితాన్ని ఎంతగానో అందులో రాస్తారు ఆయన. ప్రార్థన నా అవసరం కాదు, ప్రార్థన అలవాటు, ప్రార్థన ప్రాణం, ప్రార్థన కారణం నా సమస్య కాదు, ఆయనంటే పిచ్చి ప్రేమ, మాట్లాడకుండా ఉండలేను అన్నాడు. ఇది ఫస్ట్లో పడిపోయింది నాకు. పునాది వచ్చిన కొత్తలో బిర్యానీ దొరికినట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం. క్రొవ్వు మెదడుకని మించిపోయింది. దేవునికి స్తోత్రం. ఓహో ఇదా పాయింట్. సమస్య ఉంది కనుక, అవసరం ఉంది కనుక, పోరాటం ఉంది కనుక ప్రార్థించాలి. చిచ్చి కాదు, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ కాబట్టి ప్రార్థించాలి. దట్స్ ఇట్. ఆయన ఏడుస్తుంటే కంట్లో ఒక తెల్లటి పొర వాళ్ళంతా కరిగిపోయి తెల్లగా బయటకు వచ్చిందండి. ఏడ్చి కన్నీటి ప్రార్థనలు చేసి. దినకరం గారు లాంటి గొప్ప దైవజనులు పెద్ద ఆయన ఇంటికి వెళ్ళి, హెజకియా ఇంక నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దు, నీలాంటి సేవకులు భూమి మీద బతుకుంటావు, సంఘానికి అవసరం, నువ్వు చనిపోతే చాలా నష్టం కనుక నువ్వు ఏడవకపోయినా నువ్వేమడిగిన దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నీ విషయంలో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు దేవుని మనస్సునంతా సంపాదించుకున్నావు, నువ్వు ఇంక ఏడవక్కర్లేదు. నోరు తెరిచి ఒక మాట పలికితే ప్రభు కార్యాలు చేస్తాడు. ప్లీజ్ స్టాప్ క్రైయింగ్ అని డీజీఎస్ దినకరం గారు ఇంటికి వెళ్ళి మరీ చెప్తే గట్టిగా పట్టుకుని ఏడ్చి, అంకుల్ ఐ కెనాట్ స్టాప్ క్రైయింగ్ బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఏం చెప్పాలా? అంకుల్ నాకు ఏసండి పిచ్చి ప్రేమ, ఆయన సన్నిధికి వెళ్ళగానే నాకు ఆనందం, సంతోషం, ఉద్యమం, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అంకుల్. నేను ఇంకా కష్టం అంకుల్ ఆపలేనంటే, మే గాడ్ హెల్ప్ యూ అండ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోయారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ సీ ద టేస్ట్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ ఇన్ ప్రేయర్, వదిలిపెట్టవు. ఆయన సన్నిధిలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తే వదలవు అసలు. నీకు రుచి దొరికితే యేసు రక్తం ఏం చేయి.